డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పాతదైన ఎల్ఐసి ఏజెంట్ డ్యూటీ ఏంది అనే విషయం తెలుసుకుందాం. చాలామంది ఇదేముంది ఎల్ఐసి ఏజెంట్ డ్యూటీ మనకు తెలియందా అని అనుకోవచ్చు. కానీ నా ఆలోచన మీ ముందు పెడుతున్నా. మీలో చాలామంది అనుకోవచ్చు ఎల్ఐసి ఏజెంట్ డ్యూటీ అంటే పాలసీ తీసుకురావటం, ఎల్ఐసి పాలసీ తీసుకురావటం. ఎల్ఐసి ఏజెంట్ డ్యూటీ అంటే ప్రాస్పెక్టింగ్ చేయటం. ఎల్ఐసి ఏజెంట్ డ్యూటీ అంటే ప్రపోజల్ రాయించి డబ్బులు తీసుకురావటం. ఎల్ఐసి ఏజెంట్ డ్యూటీ అంటే అపాయింట్మెంట్ తీసుకొని పాలసీ ఎక్స్ప్లెయిన్ చేయటం. ఎల్ఐసి ఏజెంట్ డ్యూటీ అంటే ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పి పాలసీ తీసుకోవటం. ఎల్ఐసి ఏజెంట్ డ్యూటీ అంటే ఇన్సూరెన్స్ యొక్క ఆవశ్యకత, ఫ్యూచర్లో మనకు ఆర్థికంగా ఎలా ఉపయోగపడుతుందో, ఆర్థిక రక్షణగా ఎలా ఉంటుందో తెలియజేసి పాలసీ తీసుకురావటం. ఇవి ఎల్ఐసి ఏజెంట్ డ్యూటీ అని మన ఎల్ఐసి ఏజెంట్ మిత్రులు భావించవచ్చు. ఇవి అన్నీ నేను చెప్పిన అన్ని ఎల్ఐసి ఏజెంట్ డ్యూటీలో డిఫరెంట్ పార్ట్స్ అన్నమాట. ఇవి ప్రైమరీగా ఎల్ఐసి ఏజెంట్ డ్యూటీ అంటే ఏంది ఒకసారి ఆలోచన చేశారా ఎప్పుడైనా? ఎల్ఐసి ఏజెంట్ డ్యూటీ అంటే ఏంది? ఎల్ఐసి తీసుకున్న తర్వాత ఎల్ఐసి ఏజెంట్ చేయవలసిన మొట్టమొదటి పని, ఫీల్డ్లో చేయవలసిన పని ఏంది అని ఎప్పుడైనా ఆలోచించారా ఫ్రెండ్స్? ఎల్ఐసి ఏజెంట్ డ్యూటీ అంటే, ఎల్ఐసి ఏజెన్సీ అంటే మనకు ఒక వన్ డే క్రికెట్ లాంటిది. వన్ డే క్రికెట్లో బౌలర్ ఉంటాడు, బ్యాట్స్మెన్ ఉంటాడు. బౌలర్ అనేటోడు ఎల్ఐసి ఏజెంట్, బ్యాట్స్మెన్ అనే అతను కస్టమర్. బౌలర్ ఏం చేస్తాడు? ఫాస్ట్ బాల్లో, స్పిన్ బాల్లో వేసి కస్టమర్ని బోల్డ్ చేసే ప్రయత్నం చేస్తాడు, వికెట్ తీసుకునే ప్రయత్నం చేస్తాడు. అంటే మన ఎల్ఐసి భాషలో మన ఏజెంట్ ఏం చేస్తాడు? పాలసీ తీసుకునే ప్రయత్నం చేస్తాడు. ఏజెంట్ మన బౌలర్ ఫాస్ట్గా వచ్చి బాల్ వేసేస్తాడు. కస్టమర్ నాకు పాలసీ వద్దు నీ బ్యాట్తో సమాధానం చెప్తాడు. మీ పాలసీలో రిటర్న్స్ తక్కువ ఉన్నాయి, మీ పాలసీలో చస్తేనే డబ్బులు వస్తాయి అని బ్యాటింగ్ ఆడతాడు. మీ పాలసీ తీసుకోవడం వల్ల మాకు పెద్దగా రిటర్న్స్ రావు, మీ పాలసీ చాలా లాంగ్ టర్మ్ కట్టాల్సి ఉంటుంది అని బ్యాట్స్మెన్ ఏం చేస్తాడు? 1, 2, 4 సిక్సర్లు కొడతా ఉంటాడు. మీ పాలసీ వద్దు పోండి అని 6 కొడతాడు. మీ ఇన్సూరెన్స్ వద్దు పోండి అని 4 కొడతాడు. మరి బౌలర్ డ్యూటీ ఏంది? ఒక వన్ డే క్రికెట్లో బౌలర్ డ్యూటీ ఏంది? వికెట్ తీసుకోవటం బౌలర్ డ్యూటీయా? బోల్డ్ చేయటం బౌలర్ డ్యూటీయా? ఇవి అన్నీ కాదు. ప్రైమరీ డ్యూటీ ఏంటంటే ఎల్ఐసి ఏజెంట్కు మన క్రికెట్లో బౌలర్కు వన్ డే క్రికెట్లో 50 ఓవర్స్ క్రికెట్లో
ఒక బౌలర్, ఒక బెస్ట్ బౌలర్ చేయాల్సిన పని ఏముంటుందంటే 10 ఓవర్లు బౌల్ చేయటం, 10 ఓవర్లు బాల్స్ వేయటం, ఓవర్స్కు 6 చొప్పున 60 బాల్స్ వేయటం అనేది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ బౌలర్ ఇన్ క్రికెట్. మరి మన ఎల్ఐసి ఏజెన్సీ మన ఎల్ఐసి ఏజెంట్ యొక్క ప్రైమరీ డ్యూటీ ఏంది? మినిమం 10 మెంబర్స్ని డైలీ కలవటం. డైలీ 10 మెంబర్స్ కాకపోయినా ఒక 5 కొత్త వాళ్ళని, 5 ఫాలో అప్ పాత వాళ్ళని కలవటం. ఇది ఎల్ఐసి ఏజెంట్ డ్యూటీ. ఎల్ఐసి ఏజెంట్ డ్యూటీ ఏంది? కనీసం డైలీ ఒక 3 కలవటం, కొత్త వాళ్ళని, పాత వాళ్ళని, 3 ఫాలో అప్ చేయటం. అంటే సంవత్సరానికి ఒక 1000 కొత్త వాళ్ళని, 1000 మంది కొత్త వాళ్ళని, 1000 మంది పాత వాళ్ళని ఫాలో అప్ చేయటం. ఏజెంట్ డ్యూటీ పాలసీ తీసుకునేది ఉన్నట్లయితే ఫస్ట్ ఒకతనికి వెళ్ళి కలిశాడు. డైలీ ఒక ఏజెంట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇది ఫిక్స్ చేసుకోవటం అనేది మీ చేతిలో ఉంది. డైలీ 10 మెంబర్స్ని కలవాలన్నా 5 మెంబర్స్ కొత్త వాళ్ళని, 5 మెంబర్స్ పాత వాళ్ళని, లేకపోతే 3 మెంబర్స్ని కలవాలన్నా 3 మెంబర్స్ కొత్త వాళ్ళని, 3 మెంబర్స్ పాత వాళ్ళని ఫాలో అప్ చేయాలన్నా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. సపోజ్ ఒక ఏజెంట్ 5 మెంబర్స్ని కొత్త వాళ్ళని, 5 మెంబర్స్ పాత వాళ్ళని ఫాలో అప్ చేయాలని పెట్టుకున్నాడు. వెళ్ళిండు ఫీల్డ్లో. వెళ్ళంగానే పాలసీ వచ్చింది కదా, అందరితో ఆగిపోవాలన్నా? కాదు. అదే డేంజర్. పాలసీ వచ్చినా రాకపోయినా 10 మెంబర్స్ని కలవటం అనేది ఏజెంట్ డ్యూటీ. 5 కొత్త వాళ్ళని, 5 పాత వాళ్ళని ఫాలో అప్ చేయడం అనేది ఏజెంట్ డ్యూటీ. కనీసం 3 కొత్త వాళ్ళని, 3 పాత వాళ్ళని ఫాలో అప్ చేయడం అనేది ఎల్ఐసి ఏజెంట్ డ్యూటీ. కనీసం 3 కలిసినా కానీ సంవత్సరానికి మీరు 2000 మందిని కలుస్తారు ఫ్రెండ్స్. 2000 మెంబర్స్ని మీరు కలిసినట్లయితే మీకు 200 పాలసీస్ మినిమం గ్యారంటీ. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మరి నేను చెప్పిన ఈ విషయంతో మీరు ఏకీభవిస్తే నాకు కామెంట్స్లో కరెక్టే అని రాయండి. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్ ఉంటే అది కూడా కామెంట్లో రాయండి. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే అది కూడా కామెంట్లో రాయండి. ఫ్రెండ్స్, ఈ ఛానల్ నేను ఒక రిటైర్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా మీ ముందు ఉంచటం జరిగింది. మీ ఫ్యామిలీలో మంచి అవగాహన రావడానికి మీ శ్రీమతి గారి తోటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ అవగాహన ఉంటే అండర్స్టాండింగ్ పెరుగుద్ది. మీ దాంట్లో ఒకళ్ళకొకళ్ళు కోఆపరేట్ చేయటం పెరుగుతుంది. మీ బిజినెస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇంట్లో కానీ బయట కానీ వచ్చినా కానీ మీరు సాల్వ్ చేసుకునే స్థితిలో మీరు ఉంటారు. కాబట్టి మళ్ళీ నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, మీ శ్రీమతి గారితో, మీ ఫ్యామిలీ మెంబర్స్ అబౌ 18 ఇయర్స్ వాళ్ళతోటి, మీ పిల్లలు ఉంటే వాళ్ళతోటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. నాకు కూడా మీరు ప్రోత్సాహం అందించినట్లు అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక పాలసీ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవటం ఎలా, చెప్పటం ఎలా? ఒక కథ రూపంలో ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్పటం, ఒక కథ చెప్పటం, చిన్న కథ చెప్పటం
అనేది మీరు నేర్చుకోండి. మీరు ఎవరి దగ్గర వెళ్ళినా కానీ, ఏ కస్టమర్ దగ్గర వెళ్ళినా కానీ పాలసీ అడిగేటప్పుడు ఈ కథ చెప్పండి. ఒక ఇంటర్నేషనల్ స్పీకర్, ఒక ఇంటర్నేషనల్ మోటివేటర్, ఇంటర్నేషనల్ ఎకానమిస్ట్ ఒక ఇండియాలో ఒక పెద్ద మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో అతను చేసింది ఏంటంటే ఎన్నో విషయాలు మాట్లాడాడు. ఆ తర్వాత అతను వాళ్ళ అసిస్టెంట్కి చిటికి వేసిండు. చిటికి వేయగానే వాళ్ళ అసిస్టెంట్ ఏం చేసిండు, పెద్ద రోప్ ఒక పెద్ద తాడును తీసుకొచ్చి స్టేజ్ మీద అటు నుంచి ఇటువైపు మొత్తం కింద పడేసాడు. అప్పుడు ఆ మోటివేటర్ ఆడియన్స్ నుంచి ముందు వరుసలో ఉన్న ఒక అతన్ని పిలిచి ఈ రోప్ మీద దించి నీకు $100 ఇస్తాను, నువ్వు నడుస్తావా? అప్పుడు డాలర్ విలువ $50, $60 ఉండే. హ్యాపీగా నడుస్తా సార్, ఏముంది దీంట్లో అని అన్నాడు. అని కిందనే ఉంది కదా రోప్, ఫ్లోర్ మీద నడుచుకుంటా వెళ్ళాడు. $100 ఇచ్చేసాడు అతనికి. ఇచ్చేసిన తర్వాత ఆ మోటివేటర్ మళ్ళీ అతన్నే ఏమడిగాడంటే, ఈ తాడుని నేను ఈ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కదా ఈ సిటీలో, ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ వరకు కడతాను, దాని మీద నడుస్తావా? $100 ఇస్తాను. అతను నేను నడవను సార్ అన్నాడు. సరే నీకు $1000 ఇస్తాను, నడుస్తావా? లేస్తా, నడవను. $10,000 ఇస్తాను, నడుస్తావా? నడవను. $1,00,000 ఇస్తాను, నడుస్తావా? లేస్తా, నడవను. $10,00,000 ఇస్తాను, పైన ఉన్న రోప్ నుంచి నడుస్తావా? ఎత్తుగా ఉన్న రోప్ నుంచి. లేస్తా, నడవను. $1,00,00,000 ఇస్తాను, నడుస్తావా? లేస్తా, నేను నడుస్తే పైనుంచి కింద పడిపోతే నేను చనిపోతాను కదా, అందుకోసమే నేను నడవలేను సార్, మీ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయలేను అంటాడు. అప్పుడు అతను వెంటనే ఆ కస్టమర్, అతను ఆడియన్స్లో ఉన్న అతను ఫ్యామిలీతో వచ్చి ఉంటాడు, వైఫ్ తోటి, వాళ్ళ చిన్న పాపతోటి, 4 years పాప, 2-4 years బాబుతోటి. వెంటనే ఆడియన్స్లో దూకి ఆ బాబుని తీసుకొని ఒక పిస్టల్ చూపెట్టి, మీ బాబుని కాలుస్తాను, ప్లాస్టిక్ది అది గన్ను, మీ పాపను కాలుస్తాను అని ఎవరన్నా వచ్చి టెర్రరిస్ట్ లేకపోతే ఎవరన్నా వచ్చి మిమ్మల్ని అడిగితే, మీ బాబును కాల్ చేస్తాను ఇప్పుడు నువ్వు నడవకపోతే, పైన ఉన్న ఆ రోప్ మీద నడవకపోతే మీ బాబుని కాల్ చేస్తాను అంటే, నడుస్తావా అంటే, నడుస్తాను సార్. ఎందుకు అంటే, అతను నా కొడుకు, నా ఫ్యామిలీలో నా పార్ట్. అప్పుడు ఆ మోటివేటర్ ఏమన్నాడంటే, ఈ బోర్డు మీద నీకు తెలిసిన వాళ్ళ పేర్లు రాయి, ఎవరెవరి కోసం నువ్వు ఈ రోప్ మీద నడుస్తావు. పైన పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా, 7 estates 5 estate బిల్డింగ్స్ మీద, దాని మీద రోప్, ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్కి రోప్ ఉంటే దాని మీద నడవడానికి ఎప్పుడు సిద్ధపడతావు, పేర్లు రాయాలి. అప్పుడు అతని భార్య పేరు, 2 పిల్లల పేరు రాస్తాడు. ఆ మోటివేటర్ చూడకుండానే చెప్తాడు, అటు తిరగకుండా గొడవై, రాసావా అంటాడు. రాశాను సార్. వాళ్ళు నీకు తప్పకుండా ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. కరెక్టే సార్. అయితే ఈ స్టోరీని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, ఒక మనిషి
ఫ్యామిలీ కోసం బతుకుతాడు, ఫ్యామిలీ కోసం చనిపోవడానికి సిద్ధపడతాడు. ఈ ప్రపంచంలో దాదాపు 95% మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ కోసమే బతుకుతారు, వాళ్ళ ఫ్యామిలీ కోసమే కష్టపడతారు, వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి ఆపదలు రావద్దు అని, వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు గురి కావద్దు ఫైనాన్షియల్గా అని కష్టపడతారు. వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు ఫైనాన్షియల్గా ఫ్యూచర్లో రావద్దు అని చనిపోవడానికి కూడా సిద్ధపడతారు. మరి అలాంటి అవకాశం మన ఎల్ఐసిలో తప్ప దేంట్లో అయినా ఉందా ఫ్రెండ్స్? లక్షలు పెట్టి కోట్ల ఆస్తికి వారసులు అవ్వటం అనేది ఎక్కడైనా ఉన్నదా? ఏ ఫైనాన్స్ కంపెనీలో, ఏ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్లో అయినా ఉన్నదా? లక్షలు 4-5 లక్షలు కడితే ₹1,00,00,000 ఆస్తి ఉన్నట్టే కదా లెక్క. సమ్మేశ్వరుడు ₹1,00,00,000 వస్తాయి. అందుకోసం ఈ రోజుల్లో అది అర్థం చేసుకున్న వాళ్ళు కోట్లలో పాలసీ చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్లకు వీలైనంత పెద్ద పాలసీ తీసుకుంటున్నారు. కావాల్సింది ఏంటంటే మీరు ఫీల్డ్లో వెళ్ళి కలవటం. ఎంతమందిని కలవాలా అది డిసైడ్ చేసుకోండి. డైలీ 10 మెంబర్స్, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. 5 కొత్త వాళ్ళని, 5 ఫాలోవర్స్. లేదు సంవత్సరానికి 2,000 మందిని కలుస్తా. డైలీ 3 కొత్త వాళ్ళు, 3 పాత వాళ్ళని ఫాలో అప్ చేయండి. లేదు ఇంకా నాకు అంత సాధ్యం కాదు అంటే డైలీ 1 కొత్త వాడిని, కొత్త ఫాలో అప్ని కలవండి. కానీ ఏ రోజు కూడా మిస్ కావద్దు. మిస్ అయినా ఆ వీక్లో కవర్ చేసుకోండి, దాన్ని ఆ మంత్లో కవర్ చేసుకోండి. మీరు ఒక్కటి టార్గెట్ పెట్టుకున్నా, ఒక కొత్త, ఒక పాత ఏజెంట్, పాత కస్టమర్ని టార్గెట్ పెట్టుకున్నా, ఒకరి దగ్గర వెళ్ళగానే పాలసీ రాగానే ఆకండి. సెకండ్ పర్సన్ని అటెండ్ కావాల్సిందే, అతన్ని కలవాల్సిందే. ఇది ప్రైమరీ డ్యూటీ ఫ్రెండ్స్. మరి ఈ వీడియో ఎలా ఉందో మీరు తప్పకుండా నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలన్నా మీరు కామెంట్స్లో తెలియజేస్తే నాకు ఎంతో బూస్టప్ ఇచ్చిన వారు అవుతున్నారు. నాకు చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి వీడియోస్లో. అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఇంకా ఎంతో మంచి వీడియోస్ అందించటం అంటే మనం ఎన్నో విషయాలు చదువుతాం, వింటాం. మన ఎక్స్పీరియన్స్తో మన ఏజెంట్లకు ఏది అవసరమో అంతవరకే చెప్తాను నేను. ఏదో ఒక చిన్న విషయాన్ని 2 నిమిషాల విషయాన్ని 20 నిమిషాలు చెప్పటం, తిప్పి చెప్పటం అనేది నాకు ఇష్టం లేదు. ఎలాబరేట్ చేసి బాగా చిన్న విషయాన్ని కూడా ఎలాబరేట్ చేసి బాగా ఎలాబరేట్ చేసి చెప్పండి సార్ అని ఎవరైనా అనుకుంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను పనికొచ్చే విషయాలనే మీ ముందు ఉంచుతున్నానని నేను గట్టిగా నమ్ముతున్నాను. రైట్ ఫ్రెండ్స్, ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు బ్రహ్మాండమైన బిజినెస్ చేయాలని, తిరుగులేని వ్యాపారం సాధించాలని కోరుకుంటూ మరో మంచి వీడియోలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.